హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఎస్సి జీడీ 2026 పోస్ట్ వైజ్ స్కోర్ ప్రిడిక్షన్ అనేది చూద్దాం. మనకు యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత స్కోర్ వస్తే ఏ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం రండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్టెడ్ పోస్ట్ వైజ్ ప్రిడిక్షన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇది జనరల్ ఏరియా వాళ్ళకి, మేల్ క్యాండిడేట్స్కి. సిఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్ పోస్టులకి ఇది చాలా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో యూఆర్ వాళ్ళకి 105 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది జాబ్ వచ్చేదానికి. ఇంకా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 90 అబోవ్ వస్తే దీనికి అంటే ఈ పోస్టుల్లో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ వాళ్ళకి యూఆర్ కేటగిరీ వాళ్ళకి 92 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 85 to 95. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 78 పైన వచ్చిన వాళ్ళకి ఈ పోస్టుల్లో మీకు జాబ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మేల్ క్యాండిడేట్స్కి ఎంత స్కోర్ వస్తే జాబ్ వస్తుందంటే, ముందుగా సిఏఎస్ఎఫ్కి 88 పైన వచ్చిన వాళ్ళకి యూఆర్ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 80 పైన వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 68 పైన వచ్చిన వాళ్ళకి సిఐఎస్ఎఫ్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇది నక్సల్ ఏరియా మెన్స్కి. అలాగే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీకి యూఆర్ వాళ్ళకి 55 60 అబోవ్ వస్తేనే దీంట్లో ఛాన్సెస్ అనేవి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 45 to 60. ఎస్టీ ఎస్టీకి మనకు 45 పైన వచ్చినా కూడా దీంట్లో ఆల్రెడీ జాబ్లు వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే మనకి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి. ఏపీ ఫిమేల్ క్యాండిడేట్స్కి సిఐఎస్ఎఫ్, ఆర్ఎస్ఎస్ఎఫ్లో మనకు 102 పైన స్కోర్ ఎవరికైతే వచ్చింటుందో వాళ్ళకి ఈ పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 96 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 85 పైన వచ్చిన వాళ్ళకి అది కూడా ఫిమేల్కి సిఐఎస్ఎఫ్, ఆర్ఎస్ఎస్ఎఫ్లో మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంటే కొంచెం 5 మార్క్స్ 10 మార్క్స్ అని యాడ్ అయితేనే మనకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సేఫ్ స్కోర్ అనమాట. అలాగే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బికి మనకి యూఆర్ కేటగిరీలో 86 అంటే మినిమం. ఇది మనకి 95 అబోవ్ వస్తేనే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకు 88 to 90 పైన వచ్చిన వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఉందన్నమాట. వీటిలో ఏదో ఒక పోస్ట్ వచ్చేదానికి జాబ్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 75 to 90 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉందన్నమాట. హై స్కోర్ మనకు హై స్కోర్ ఉంటే మనకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనం రన్నింగ్లో అంటే పీఈటీలో ఎలిజిబుల్ అయ్యామనుకో ఇంకా మెడికల్ పెద్దగా ఏమి ఉండదు. మనకు మెయిన్గా రన్నింగ్లో చూస్తారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇంక తెలంగాణ ఎస్ఎస్సి జీడీ 2026 పోస్ట్ వైజ్ ప్రిడిక్షన్ అనేది చూద్దాం. ఇంకా మనకు పోస్టులు అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి మనకు కట్ ఆఫ్ అనేది ఇప్పుడు హైగానే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు మెయిన్గా సిఏఎస్ఎఫ్కి హై అనేది కాంపిటీషన్ అనేది ఉంటుంది. అలాగే బీఎస్ఎఫ్ కూడా, ఎందుకంటే ఈసారి పోస్టులు అనేది తక్కువ ఇచ్చారు బీఎస్ఎఫ్కి. కానీ సిఏఎస్ఎఫ్కి చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి మన తెలంగాణకి తక్కువే ఇచ్చారు. కానీ ఆల్ ఇండియాలో ఎక్కువ పోస్టులు సిఏఎస్ఎఫ్కే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా కట్ ఆఫ్ అనేది వెరీ హైగా ఉంటుంది సిఏఎస్ఎఫ్కి. అంటే కాంపిటీషన్ అలా ఉంటుంది కాబట్టి మనకు మేల్ వాళ్ళకి 120 అబోవ్ వస్తే అంటే యూఆర్ కేటగిరీలో మనకు సిఐఎస్ఎఫ్ పోస్ట్కి ఈజీగా అంటే కొట్టచ్చు జాబ్ అనేది, ఒకరిపైన ఆధారపడకుండా. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 పైన వచ్చిన వాళ్ళకి సేఫ్ స్కోర్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 90 అబోవ్ వచ్చిన వాళ్ళకి సేఫ్ స్కోర్. ఇంకా బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీపీకి మనకి యూఆర్ కేటగిరీ 100 పైన వచ్చిన వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి సేఫ్ స్కోర్ అనమాట, జాబ్ వచ్చేస్తుంది రన్నింగ్ కొడితే. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకు 90 అబోవ్ వస్తే కూడా మనకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 85 to 105 వచ్చిన వాళ్ళకి మనకు మేల్ క్యాండిడేట్స్కి బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీపీలో ఏదో ఒక పోస్ట్లో మనకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తెలంగాణలో ఫీమేల్ వాళ్ళకి ప్రజెంట్ అయితే 39 పోస్టులు ఉన్నాయి కాబట్టి అంటే వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి కాంపిటీషన్ అనేది వెరీ హైగానే ఉంటుంది. మనకు సిఏఎస్ఎఫ్ కావాలంటే మినిమం మనకు 110 మార్క్స్ పైన వచ్చిన ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే. ఇంకా సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీపీకి మనకు 90 అబోవ్ వచ్చిన వాళ్ళకి సేఫ్ స్కోర్ అనమాట. ఒకవేళ మీకు న్యాక్ ఏ కానీ, న్యాక్ బి కానీ, న్యాక్ సి కానీ సర్టిఫికేట్స్ ఉంటే, అలాగే మీరు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.